ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపటి నుంచి గుడిలో ఉత్సవాలు మొదలవుతున్నాయి. నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. అందుకు కావలసిన సరుకులన్నీ మన సూపర్ మార్కెట్ నుండే పంపించాలి. అలాగే పెదనాన్న. ఆ సరుకులతో పాటు ఈ సరుకును కూడా దానం ఇచ్చేయండి. పెద్దోరు సూపర్ మార్కెట్ అంటున్నారు, ధరలు ఎలా ఇస్తారో ఏంటో. నలుగురికి అన్నం పెట్టేది పుణ్యకార్యం. ఇది లాభం కోసం చేసే వ్యాపారం కాదు. చాలా తక్కువ ధరకే మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాం. ఓకే సార్. అది కూడా ఉత్సవాలు జరిగేంత వరకే కాదు, ప్రతిరోజు. ఇక్కడ నిత్యాన్నదానం జరిగేందుకు మేం పూర్తిగా సహకరిస్తాం. చాలా సంతోషం అండి. మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. నేను చెప్పాను కదా, మా పెద్దోరు చాలా మంచోరు. ఎప్పుడు వెళ్ళారే. పంతులు గారు, అన్నదానం ఏర్పాటు చేసేది మా యజమాని కాబట్టి రేపటి నుంచి మా బస్తీ వాళ్ళు కూడా భోజనానికి వస్తారు. అందరూ కాదులేండి, కొందరే. బస్తీలో ముసలోళ్ళు పనులకు పోలేక పస్తులుంటున్నారు. ఎలాగైనా వాళ్ళ ఆకలి తీరుతుంది. పర్వాలేదులేమ్మా, రేపు సూపర్ మార్కెట్లో కలుద్దాం. వెళ్ళొస్తామండి. అలాగేనండి. రుద్ర, పద. పంతులు గారు, రేపటి నుంచి జరిగే అన్ని అన్నదాన కార్యక్రమాలు భానుప్రతాప్ పేరు మీద జరిగేలా చూడండి. అలాగేనయ్యా. సరేనండి. పంతులు గారు, మీకు అంత సహాయం చేస్తానన్నోళ్ళకి మీరు ప్రసాదం కూడా ఇవ్వలేదు. త్వరగా వెళ్ళి తీసుకురండి, నేను ఇస్తాను. కాశ్మీరా కాశ్మీరా కాశ్మీరా. ఏంటి ఏంటి? అమ్మా, ఇలా పడేసావేంటి? పడేసేవాడివి అసలు ఎందుకు కట్టుకున్నావు? ప్రసాదం. కనీసం సైడ్ లేపకుండా ఎట్టా వెళ్ళిపోతున్నాడు చూడు. రేపటి నుంచి ఈ కోపిష్టి దగ్గర ఎట్టా పని చేయాలో ఏమో. పోనీలే, ప్రసాదం అయినా తిందాం.